something like, uh, for example, last week I went to Bangalore for 2 days. By coming back, the driver told it is going to take like 9 to 9:30. I was praying that Guruji should not come give decision before that. So is it very selfish on my part to pray like that? I'm delaying for everybody because of me. And I'm at the same time saying if Guruji gives darshan, I cannot have darshan. So Guruji should give late darshan today so I can go in time. Is that bad? Nothing selfish. Anyhow, you are coming here itself is selfish, not for humanity to coming. మనకు అర్థం వాళ్ళు అడుగుతున్నాము అర్థం కానీ ఇష్టం ఏం She got suspended. Yeah. ఇట్ ఈస్ రాంగ్ యు ఆర్ బీన్ ఫుల్ఫిల్డ్ స్థితిలో రమేష్ అని చెప్పి బార్బర్ మై స్టాండర్డ్ బార్బర్ and he never did haircut according to my satisfaction. One day, when I called him, he went to Baba's Masjid and prayed to Baba. Today, anyhow, that I will do haircut according to Guru's satisfaction. Baba had to bless me. And he came there. But I had a desire to shave my head. In that way, he's beautiful. It is the only way that he can do haircut to me. Without living it. After shaving my head, he was telling, "Baba gaya Guruji." వాళ్ళు గుడి చేయడానికి కూడా షాక్ అయిపోయారు చచ్చి ఇప్పుడు అంత ఆశ్చర్యపోతున్నాడు దుంప దగ్గర గుడి చేయమంటే ఏంటంటే బ్యాక్ స్టెల్స్ ఇది వాడు పోయి బాబాను ప్రార్థించాడు నా గుడి కోసం దుంప దగ్గర నీ ప్రార్థన నా గుడికి వచ్చింది లాస్ట్ ఇంగ్లీష్ సత్సంగంలో నేను ఎక్కడో చదివాను సత్సంగం వీళ్ళు అడుగుతున్నారు సార్ అంటే మీరు ఇప్పుడు ఈ ఎన్వైర్న్మెంట్ ఇప్పుడు జోవియల్గా ఉన్న ఎన్వైర్న్మెంట్ కొంతమంది మీరు దర్శనానికి వచ్చినప్పుడు చాలా సీరియస్గా అంటే ఆ రకమైన గంభీరంగా ఉండే ఎన్వైర్న్మెంట్కి డిఫరెన్స్ ఉంటుందంటే అది మీరు అప్పుడు ఆ టైంకి అది నీడ్ ఆ రకంగా ఎక్స్ప్రెస్ అవుతుంది ఈ టైంకి ఇది నీడ్ కాబట్టి ఈ రకంగా ఎక్స్ప్రెస్ అవుతుంది అంటే అది మీ కంట్రోల్ నా కంట్రోల్లో ఉండదు వచ్చినటువంటి వాళ్ళు దాన్ని ప్రశ్నించింది మీకు ఒక విషయం చెప్తున్నాను అసలు ఏ మాత్రం సెల్ఫ్ కంట్రోల్ అయినండి నేను విల్ పవరే లేదు అంటే ఆడాల్సిందే నాకు ఎట్లా ఏం లేదు వీకెస్ట్ డైరెక్ట్ కొడితే దూదే ఎగిరినట్టు ఎగురుతున్నారు నేనేం చేస్తాను మా కోరికలకు అనుగుణంగా చెప్తున్నాను నా గుడి దగ్గర నుంచి అంతే నేనేం చేస్తాను చెప్పు నా చేతిలో ఏముంది ఆ రోజు లేటుగా వచ్చినట్టు నా చేతిలో ఉంది నా పక్కన ఆ అమ్మాయి చేతిలో ఉంది ఇట్లా ఎన్ని వందల పక్కలు ఉన్నాయి నేను చెప్పు అంతా ఆడిస్తున్నాడు తూలంలాగా ఆడాల్సింటున్నాడు ఇక్కడ సరిగా ఎట్లయితే ఇటు కోరికలు కోరుతుంటారు
ఏం తయారీ జరిగిందని తర్వాత చెప్తాడు. ఇది ముందు సార్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అని. కొంతవరకు తెలియవు. నీ పగ్గాలు నా చేతికి అప్పచెప్పడం కాదు, నా పగ్గాలు ఎప్పుడూ మీ చేతికి అప్పచెప్పించింది. అందులో ఇక్కడ లేట్గా బయలుదేరి దీనికి రావాలి కూడా లేట్గా రావాలి. గుండు గుడించాలంటే గుండు గుడించుకోవాలి. సో మై రెయిన్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్.